సో హాయ్ హలో ఫ్రెండ్స్, 2024 అయితే అయిపోతుంది. సో ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసింగ్ చేసిన మూవీస్ ఏంటి, అలాగే ఆ మూవీస్లో ఏ ఇండస్ట్రీ మూవీస్ ఎక్కువగా ఉన్నాయని ఈ వీడియోలో లేట్ చేయకుండా తెలుసుకుందాం. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ కాకుండా. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అండ్ ఈ ఇయర్ అయితే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా అయితే కల్కి 2898 ఈ మూవీ ఉంది. అండ్ ఈ మూవీలో మెయిన్ యాక్టర్ ప్రభాస్, అలాగే అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోని ఇలాంటి మంచి మంచి క్యాస్టింగ్తో పాటు ఈ మూవీలో విలన్ క్యారెక్టర్గా కమల్ హాసన్ కూడా ఉన్నారు. సో అండ్ ఈ మూవీ అయితే ఫైనల్ రైన్లో అయితే టోటల్గా 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ మూవీ. నాకు తెలిసి అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే నాకు వికీపీడియాలో 1200 కోట్ల వరకు కలెక్షన్స్ చూపించాయి. ఈ ఇయర్ మోస్ట్ కలెక్టెడ్ గ్రాసింగ్ మూవీ అయితే కల్కి 2898 అండ్ అలాగే సెకండ్ వచ్చేసి ఈ ఇయర్ రిలీజ్ అయిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 అనమాట. ఈ మూవీలో మెయిన్ యాక్టర్ అల్లు అర్జున్, అలాగే విలన్ రోల్స్లో మంగళం శ్రీను అలియాస్ సునీల్, అలాగే బన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాజిల్ వీళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ హీరోయిన్ రష్మిక మందన, మిగతా క్యారెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఈ ఇయర్ అయితే రిలీజ్ అయిన మూవీస్లో ఈ పుష్ప 2 మూవీ 1000 crores కలెక్ట్ చేసింది. అండ్ థర్డ్ వచ్చేసి స్త్రీ 2 అనమాట. ఈ ఇయర్లో హిందీలో రిలీజ్ అయిన రీజనల్ ఫిలిం. అండ్ స్త్రీ 2 అయితే దగ్గరగా 874 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అండ్ బ్లాక్ బస్టర్ టాక్తో అయితే రన్ అయింది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో మెయిన్ యాక్టర్గా అయితే శ్రద్ధా కపూర్, అలాగే రాజారావు అండ్ మిగతా క్యాస్టింగ్తో పాటు ఉన్నారనమాట. అండ్ థర్డ్ వచ్చేసి దేవరా మూవీ. అంచనాకు తగ్గట్టుగా 500 కోట్ల వరకు ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీలో మెయిన్ యాక్టర్ ఎన్టీఆర్, అలాగే డైరెక్టర్ కోట్టాల శివ గారు అయితే ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. అండ్ ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ హిట్ టాక్తో అయితే రన్ అయింది. అండ్ ఫోర్త్ ఫిలిం వచ్చేసి గోట్ మూవీ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. అండ్ మెయిన్ యాక్టర్ విజయ్ దళపతి. ఈ మూవీ అయితే తమిళ్ అండ్ పాన్ ఇండియాస్గా రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ టోటల్గా వచ్చేసి 456 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది టోటల్ రన్లో. అండ్ ఈ మూవీ 4th హైయెస్ట్ గ్రాసర్. అండ్ ఈ మూవీ యావరేజ్ టాక్తో అయితే రన్ అయిందనమాట. అండ్ అలాగే మనం ఫిఫ్త్ ఫిలిం వచ్చేసి బుల్బులయ్యా 3. అండ్ ఇది ఒక హారర్ కామెడీ ఫిలిం. అండ్ ఈ మూవీలో వాళ్ళు యాక్టర్స్, అండ్ ఇది ప్రీక్వెల్ మూవీ కావడం వల్ల అనుకున్నంతకన్నా ఎక్కువగానే కలెక్షన్స్ రన్ అయ్యాయి. అండ్ 421 కోట్లతో అయితే ఈ మూవీ 6వ పొజిషన్లో ఉంది బుల్బులయ్యా 3. మీరు ఇంకా ఈ మూవీని వాచ్ చేయకుండా ఉంటే వాచ్ చేయండి. నాకు తెలిసి యావరేజ్ ట్యాగ్తో అయితే ఈ మూవీ అయితే రన్ అవుతుంది. అండ్ 7th ఫిలిం వచ్చేసి సింగం అగైన్ అనమాట. సింగం అగైన్ ఫిలిం అయితే 389 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీలో మెయిన్ యాక్టర్ అజయ్ దేవగన్, అలాగే దీపికా పడుకోని అండ్ క్రూషియస్ రోల్స్లో చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ మూవీ అయితే దీపావళికి రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ అనుకున్నంతకన్నా ఎక్కువగానే మనీ కలెక్ట్ చేసింది. 389 crores వరకు ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ స్టోరీ యావరేజ్గా ఉండడం వల్ల మూవీ తక్కువ కలెక్షన్స్ చేసింది. అండ్ ఈ ఇయర్లో మోస్ట్ హైయెస్ట్ మనీ అయితే రాబట్టుకున్న ఫిలిం అయితే హనుమాన్ అనమాట. లో బడ్జెట్తో తీసి చాలా ఎక్కువ అయితే కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కొలగొట్టింది. అండ్ ఈ మూవీ వచ్చేసి టోటల్గా 350 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి హనుమాన్ మూవీకి. ఈ ఇయర్ రిలీజ్ అయిన డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట ఇది. అండ్ 9th ఫిలిం వచ్చేసి ఫైటర్ మూవీ. అండ్ హృతిక్ రోషన్, అలాగే దీపికా పడుకోని మెయిన్ యాక్టర్స్గా అయితే ఉన్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి టోటల్గా 344 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. అండ్ యావరేజ్ టాక్తో ఈ మూవీ రన్ అవ్వడం వల్ల అయితే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కంటే ఎక్స్పెక్టేషన్స్కి తక్కువ బడ్జెట్కి కలెక్షన్స్ రావడం వల్ల అయితే ఈ మూవీ అయితే యావరేజ్గా నిలిచింది. అండ్ లాస్ట్ వచ్చేసి అమ్రాన్ మూవీ.
332 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ శివకార్తికేయన్ గారు హీరో, మెయిన్ యాక్టర్స్. అలాగే సాయి పల్లవి గారు అయితే నటించడం జరిగింది. అండ్ ఈ మూవీ అయితే ఒక బయోపిక్ మూవీ. సో ఒక వార్ జోనర్కి సంబంధించిన మూవీ కావడం వల్ల, అలాగే ఈ మూవీకి మంచి హైప్ ఉండడం వల్ల అయితే మూవీ బ్లాక్ బస్టర్ అయింది అండ్ క్లాసిక్ మూవీగా కూడా నిలిచింది. అండ్ ఇవి ఫ్రెండ్స్ ఈ ఇయర్ రిలీజ్ అయిన మోస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.